కన్య రాశి ఫలాలు 2026 జనవరి నుండి డిసెంబర్ వరకు. జీవితంలోని అన్ని అంశాల జ్యోతిష విశ్లేషణ. కన్య రాశి ఫలాలు 2026 ప్రకారం 2026 సంవత్సరం అనేక అవకాశాలను తెచ్చిపెడితే అది అనేక సవాళ్లతో నిండి ఉంటుంది. 2026లో గ్రహ కదలికలు కన్య రాశి వారికి అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి. ఈ సంవత్సరం మీరు అత్యంత ఓపికను కొనసాగించాలి. మార్పును స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. 2026లో సానుకూల వైఖరిని కొనసాగించండి మరియు అతిగా ఉత్సాహాన్ని నివారించండి. ప్రేమ సంబంధాలలో భావోద్వేగ అనుబంధం అలాగే ఉంటుంది. మీ పిల్లల పురోగతి ఆనందాన్ని తెస్తుంది. జనవరి నుండి డిసెంబర్ వరకు కన్య రాశి ఫలాలు 2026 జీవితంలోని అన్ని అంశాలపై చూపే సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను వివరంగా అన్వేషిద్దాం. జనవరి 2026 కోసం కన్య రాశి ఫలాలు. కన్య రాశి వారికి జనవరి లాభం మరియు పురోగతి నెల అవుతుంది. మీ పని నెల ప్రారంభంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు, కానీ మీరు తెలివిగా మరియు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే మీరు విజయం సాధిస్తారు. విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలకు సంబంధించి కొన్ని చిన్న ఖర్చులు ఉండవచ్చు. మీ పొదుపులను సద్వినియోగం చేసుకోండి. మీ భౌతిక సౌకర్యాలు పెరుగుతాయి. సంగీతం మరియు వినోదంపై మీ ఆసక్తి పెరుగుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. మీ తోబుట్టువులతో సానుకూల సంబంధాన్ని కొనసాగించండి. ధైర్యం మరియు ఓర్పును కొనసాగించండి. ఉత్సాహాన్ని నివారించండి. భూమి, ఇల్లు లేదా వాహనం కొనడానికి లేదా అమ్మడానికి సమయం అనుకూలంగా లేదు. మీ తల్లిదండ్రులతో సమన్వయాన్ని కొనసాగించండి మరియు వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ సామాజిక స్థితిని గుర్తుంచుకోండి. ఈ నెల విద్యార్థులకు సానుకూలంగా ఉంటుంది. సుదీర్ఘ ప్రయాణం కూడా సాధ్యమవుతుంది. ప్రేమ సంబంధాలలో ఒకరిపై ఒకరు నమ్మకాన్ని కొనసాగించండి. మీ పిల్లలతో సంబంధాలు క్షీణించవచ్చు. కోర్టు సంబంధిత విషయాలు పురోగమిస్తాయి. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఆనందం మరియు సామరస్యం పెరుగుతాయి. గృహ జీవితంలో ఆసక్తి పెరుగుతుంది. మతపరమైన కార్యకలాపాలలో విశ్వాసం మరియు భక్తిని కొనసాగించండి. వ్యాపారం పెరుగుతుంది మరియు ఉద్యోగుల మనోధైర్యం పెరుగుతుంది. ఫిబ్రవరి 2026 కోసం కన్యా రాశి సంవత్సర జాతకం. ఫిబ్రవరి నెల కన్యా రాశి వారికి మధ్యస్థ విజయాన్ని తెస్తుంది. వాహనాల కొనుగోలు మొదలైన వాటిపై ఖర్చులు ఉండవచ్చు. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి మరియు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. పరిస్థితుల ఆధారంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోండి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మరియు మీ పొదుపు పెరుగుతుంది. మీ సున్నితమైన ప్రసంగం ఇతరులను ఆకట్టుకుంటుంది. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. రుచికరమైన ఆహారం పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. మీరు రాయడం మరియు చదవడం పట్ల మక్కువ పెంచుకుంటారు. మీరు చిన్న ప్రయాణాలకు వెళ్ళవచ్చు. ఈ నెల ఆస్తి కొనడానికి లేదా అమ్మడానికి అనుకూలంగా ఉండదు. మీ తల్లిదండ్రులతో మీ సంబంధం బాగానే ఉంటుంది. మీరు సామాజిక గౌరవాన్ని పొందుతారు. పేదలకు సేవ చేయాలనే కోరిక మీకు ఉంటుంది. విద్యార్థులు ఉన్నత విద్య లేదా పోటీలకు సిద్ధం కావడం ప్రారంభించవచ్చు. ఇది భవిష్యత్తులో సానుకూల ఫలితాలను ఇస్తుంది. ప్రేమలో సంబంధాలు బాగుంటాయి. మీ పిల్లలతో సమన్వయాన్ని కొనసాగించండి మరియు వాదనలను నివారించండి. మీ శత్రువులతో సున్నితంగా ఉండండి. ఇది శాంతిని కాపాడుతుంది. కష్టపడి పనిచేయడం వ్యాపారంలో పురోగతికి దారితీస్తుంది మరియు జీవనోపాధికి సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. మార్చి 2026 కోసం కన్యారాశి వార్షిక జాతకం. మార్చి కన్యారాశి వారికి మంచి నెల. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీరు ఓపిక మరియు తెలివితేటలతో పనిచేస్తే మీరు ప్రయోజనాలను మాత్రమే చూస్తారు.
నెలాఖరులో మీ ప్రయత్నాలకు పూర్తిగా ప్రతిఫలం లభిస్తుంది. మీరు ఆనందంగా అనిపించవచ్చు. మీ లోపాలను బయటపెట్టవద్దు. మీ పని లేదా వ్యాపారంలో మీరు ఇతరుల సహాయం తీసుకోవలసి రావచ్చు. ఆర్థిక విషయాలలో పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి మద్దతు పెరుగుతుంది. భౌతిక సుఖాల కోసం మీ కోరిక పెరుగుతుంది. మీ తోబుట్టువులతో సానుకూల సంబంధాన్ని కొనసాగించండి. మీరు ప్రయాణిస్తుంటే మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ నెల కొత్త భూమి, భవనం లేదా వాహనం కొనడానికి అనుకూలంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించి మీ తల్లిదండ్రులతో చర్చలు జరగవచ్చు. సామాజిక గౌరవం పెరుగుతుంది. ఈ నెల విద్యార్థులకు పురోగతి మరియు విజయాన్ని తెస్తుంది. ప్రేమ సంబంధాలలో భావోద్వేగ అనుబంధం అలాగే ఉంటుంది. మీ పిల్లల పురోగతి ఆనందాన్ని తెస్తుంది. కోర్టు సంబంధిత విషయాలలో ఓపికగా ఉండండి. భార్యాభర్తల మధ్య మంచి సమన్వయం ఉంటుంది. మీరు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉండవచ్చు. వ్యాపారం ప్రయోజనకరమైన ఫలితాలను ఇస్తుంది మరియు పనిలో మీ స్థానం మరియు ప్రతిష్ట పెరుగుతుంది. కన్య రాశి వారికి ఏప్రిల్ నెల 2026 సంవత్సరం గురించిన సమాచారం. కన్య రాశి వారికి ఏప్రిల్ నెల కష్టాల తర్వాత విజయం లభిస్తుంది. మీరు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది మరియు మీ బిజీ షెడ్యూల్ పెరగవచ్చు. నెల ప్రారంభంలో మీరు ఒక శుభ కార్యక్రమానికి హాజరు కావచ్చు. ఈ నెలలో మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. కాబట్టి మీ శారీరక విశ్రాంతిపై శ్రద్ధ వహించండి. మీ ఆహారం మరియు పానీయాల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి పని చేయండి. మీ పనిని ఎవరికీ వదిలివేయవద్దు. కుటుంబ సభ్యులతో సామరస్యం అలాగే ఉంటుంది. నెల చివరిలో ఇంటి అవసరాల కోసం ఖర్చులు పెరగవచ్చు. నెల ప్రారంభంలో భూమి, ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. మీ తల్లిదండ్రుల నుండి ఆర్థిక సహాయం కూడా పొందవచ్చు. మీ హృదయంలో కరోనా ఉంటుంది. మీ సామాజిక స్థితిని గుర్తుంచుకోండి. విద్యార్థులు వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తవచ్చు. మీ పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి మరియు వారి అంతర్గత భావాలను అర్థం చేసుకోండి. శత్రువులు మరింత ధైర్యంగా మారవచ్చు. మీ భావాలను మీ జీవిత భాగస్వామికి బహిరంగంగా వ్యక్తపరచండి. మీ మనోధైర్యాన్ని బలహీనపరచవద్దు. మతపరమైన కార్యకలాపాల పట్ల మీ నిబద్ధతను బలోపేతం చేయండి. వ్యాపారంలో లాభాలు కొద్దిగా తగ్గవచ్చు. అయితే పనిలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురుకావచ్చు. మే 2026 కోసం కన్యా రాశి వార్షిక జాతకం. మే నెల కన్యా రాశి వారికి పురోగతి కాలం. మీ పని ఆలస్యమయ్యే అవకాశముంది. కానీ మీ ఆలోచనాత్మక చర్యలు ఖచ్చితంగా పూర్తవుతాయి. మీ ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం ముఖ్యం. సమస్యలను పరిష్కరించడానికి మీరు మీ కుటుంబంలోని పెద్దల సలహాను కూడా తీసుకోవచ్చు. ఆర్థిక విషయాలకు సంబంధించి తెలివైన నిర్ణయాలు తీసుకోండి. చిన్న ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. మీ మాటలను నియంత్రించుకోండి మరియు కఠినమైన మాటలను నివారించండి. మీ తోబుట్టువులతో సత్సంబంధాలను కొనసాగించడం వల్ల మద్దతు లభిస్తుంది. అధిక ఆత్మవిశ్వాసాన్ని నివారించండి. ఇల్లు కొనే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రుల మద్దతు తగ్గవచ్చు. ప్రభావవంతమైన వ్యక్తులతో మీ సంబంధాలు దెబ్బతినే అవకాశముంది. కాబట్టి వాదనలకు దూరంగా ఉండండి. విద్యార్థులు తమ చదువుల గురించి తీవ్రంగా ఆలోచించాలి మరియు అనవసరమైన పనులపై సమయాన్ని వృధా చేయకుండా ఉండాలి. మీ పిల్లలతో మంచిగా ఉండండి మరియు వారి ఉత్సాహం తగ్గనివ్వకండి. ప్రేమ సంబంధాలలో, అంతర్గత ప్రేమలో తగ్గుదల ఉండవచ్చు. కాబట్టి తెలివిగా వ్యవహరించండి. శత్రువులతో అధిక సంఘర్షణను నివారించడం ముఖ్యం. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి సాధారణంగా ఆందోళన ఉండవచ్చు.
మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరగవచ్చు. వ్యాపారంలో లాభాలు నెమ్మదిగా ఉంటాయి. జీవనోపాధి రంగంలో పనిభారం పెరగవచ్చు. జూన్ 2026 కన్య రాశి వారికి జూన్ నెల ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నెలలో మీ ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. గత కొన్ని నెలలుగా మీరు చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలించాయి. సామాజిక గౌరవం, హోదా మరియు ప్రతిష్ట పెరుగుతాయి. మీ వ్యక్తిత్వం వృద్ధి చెందుతుంది మరియు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సేకరించిన మూలధనం ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది. సంగీతం మరియు పర్యాటకం వంటి వినోద కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. మీరు మీ తోబుట్టువులకు మద్దతు ఇస్తారు. మీరు ఆస్తిని కొనాలనుకుంటే మీ ప్రయత్నాలను కొనసాగించండి. ఈ నెలలో కొన్ని ప్రయోజనాలు ఉండవచ్చు. తల్లిదండ్రులు సానుభూతితో ఉంటారు. మీ ప్రజా సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులు తమ సంకల్ప శక్తి ద్వారా వారి చదువులో సానుకూల ఫలితాలను చూస్తారు. ప్రేమ సంబంధాలలో ప్రేమను పెంచుకునే అవకాశాలు ఉంటాయి. పిల్లలు సంతృప్తిని తెస్తారు. వివాహ జీవితం నమ్మకంతో నిండి ఉంటుంది మరియు పరస్పర మద్దతు కొనసాగుతుంది. శత్రువులు ఓడిపోతారు, కానీ కొంత ఆరోగ్య సంరక్షణ అవసరం. మీరు వ్యాపారంలో ఉంటే పురోగతికి బలమైన అవకాశాలు ఉన్నాయి. పనిలో స్థానం, ప్రతిష్ట మరియు సంపదలో పెరుగుదల ఈ నెలలో హామీ ఇవ్వబడుతుంది. కన్య రాశి వారికి జూలై నెల సాధారణ నెలగా ఉంటుంది. నెల చివరిలో పరిస్థితులు కొంత మెరుగుపడతాయి. ఓర్పు మరియు ధైర్యాన్ని కాపాడుకోండి మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని క్షీణించనివ్వకండి. చిన్న ప్రయాణాలు సాధ్యమే. ఆహారం మరియు పానీయాలను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ప్రణాళిక వేయడం అవసరం. మీ ఆర్థిక వ్యవహారాలను ప్లాన్ చేసుకోవడం విజయాన్ని నిర్ధారిస్తుంది. జాగ్రత్తగా ఆలోచించకుండా ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. ప్రయాణిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు విదేశాల నుండి శుభవార్త అందుకోవచ్చు. మీ పొదుపులను సద్వినియోగం చేసుకోండి. మీ మాటల్లో సంయమనం పాటించండి మరియు కఠినమైన మాటలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో సామరస్యాన్ని కాపాడుకోండి. మీరు నిర్లిప్తత మరియు త్యాగ భావనను అనుభవించవచ్చు. విద్యార్థులు తమ చదువులపై దృష్టి పెట్టాలి. ప్రేమ వ్యవహారాల్లో సాధారణ మెరుగుదల అవకాశాలు ఉన్నాయి. మీ పిల్లల పురోగతి కోసం డబ్బు ఖర్చు చేయబడుతుంది. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశముంది. ఏవైనా ముఖ్యమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం తక్కువ. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి, అయితే మీ ఉద్యోగంలో కొంత ఇబ్బంది సంకేతాలు ఉన్నాయి. కన్య రాశి ఆగస్టు 2026 వార్షిక జాతకం. కన్యరాశి వారికి ఆగస్టు మంచి నెల. ఈ నెలలో మీ పని పూర్తవుతుంది, కానీ వేగం కొంత నెమ్మదిగా ఉంటుంది. మీరు మతపరమైన కార్యకలాపాలలో పాల్గొనడానికి తక్కువ మొగ్గు చూపుతారు. మీ ఆరోగ్యం విషయంలో మీరు అదనపు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. దూర ప్రయాణాల సమయంలో జాగ్రత్తగా ఉండటం ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబ విషయాలలో అధిక జోక్యాన్ని నివారించండి. మీరు మానసిక ఒత్తిడిని నివారించాలనుకుంటే మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. ఎవరి నుండి అయినా ఎక్కువ అప్పులు తీసుకోకుండా ఉండండి మరియు మూలధనాన్ని పెట్టుబడి పెట్టకుండా ఉండండి. నెలాఖరులో కొన్ని ఆర్థిక లాభాలు ఉండవచ్చు. మీ ప్రవర్తన మరియు పదాలను తెలివిగా ఉపయోగించండి. ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ తోబుట్టువులతో సమన్వయాన్ని కొనసాగించండి. మీ తల్లిదండ్రులకు సేవ చేయడం శుభ ఫలితాలను తెస్తుంది. మీ సామాజిక స్థితి మరియు ప్రతిష్ట గురించి అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులు నమ్మకంగా కష్టపడి పనిచేయడం ద్వారా విజయం సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో పరస్పర గౌరవాన్ని కొనసాగించండి. మీ పిల్లల భావాలను గౌరవించండి మరియు వారి ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోండి.
మీ జీవిత భాగస్వామితో కొన్ని చిన్న చిన్న విభేదాలు సాధ్యమే. కోర్టు కేసులలో సమస్యలు పెరగవచ్చు. వృత్తిపరమైన పురోగతి కోసం ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోండి. మీ పని రంగంలో సహోద్యోగులతో మంచి సంబంధాలను కొనసాగించడం ప్రయోజనకరంగా ఉంటుంది. సెప్టెంబర్ 2026 కోసం కన్య రాశివారు సెప్టెంబర్ నెలలో కొంత ఇబ్బంది తర్వాత విజయం సాధిస్తారు. నెల ప్రారంభంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ విచక్షణ మరియు జ్ఞానాన్ని సరైన సమయంలో మరియు సరైన దిశలో ఉపయోగించడం ఖచ్చితంగా ప్రయోజనకరమైన ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక విషయాలు పురోగమిస్తాయి. ఓర్పు మరియు ధైర్యాన్ని కాపాడుకోండి. సాధ్యమైనప్పుడల్లా డబ్బు అప్పుగా తీసుకోకుండా ఉండండి. మీ పొదుపును సద్వినియోగం చేసుకోండి. ఆరోగ్య సంబంధిత సమస్యలు కొన్ని ఖర్చులకు దారితీయవచ్చు. మీరు మీ స్వభావంలో కొంత కఠినంగా మారవచ్చు. కాబట్టి మీ మాటను ఆహ్లాదకరంగా ఉంచుకోండి మరియు అందరితో మంచి సంబంధాలను కొనసాగించండి. మీరు కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. మీ తోబుట్టువులతో కొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నెలలో మీ తల్లి నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది. దానధర్మాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. విద్యార్థులు తమ చదువులపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ప్రేమ సంబంధాలలో ప్రతికూల భావాలు పెరగవచ్చు. మీ పిల్లల నుండి తక్కువ సంతృప్తి ఉంటుంది. కోర్టు కేసులకు సంబంధించి నెల చివరిలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. భార్యాభర్తల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారంలో చిక్కుకున్న డబ్బు తిరిగి పొందవచ్చు. 2026 అక్టోబర్ కన్య సంవత్సర రాశిఫలం. కన్యరాశి వారికి అక్టోబర్ నెల భౌతిక సుఖాలపై దృష్టి పెట్టవలసిన అవసరాన్ని సూచిస్తుంది. మీ కుటుంబంలో శుభ సంఘటనలు జరగవచ్చు లేదా మీరు మీ కుటుంబంతో కలిసి ఇంటి అలంకరణల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. ఈ నెల ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది మరియు దూర ప్రయాణాలు సాధ్యమే. పనిలో కొన్ని కొత్త ప్రణాళికలు అమలు చేయబడతాయి. ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. మీ మాటల్లో కొంత కఠినత్వం కొనసాగవచ్చు, కాబట్టి సంయమనం పాటించండి. మీ తోబుట్టువుల నుండి మద్దతు పెరుగుతుంది. ఓర్పు మరియు ధైర్యాన్ని కాపాడుకోవడం వల్ల ప్రతికూల పరిస్థితులను నివారించవచ్చు. కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు మీ తల్లిదండ్రుల నుండి మద్దతు పొందుతారు. సమాజంలో ఎదగాలనే కోరిక కొనసాగుతుంది మరియు మీరు సరైన మార్గాన్ని అనుసరించడం ద్వారా అభివృద్ధి చెందుతారు. విద్యార్థులు తమ చదువులపై దృష్టి పెడతారు. ప్రేమ సంబంధాలు మరింతగా పెరగవచ్చు. వారి పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఆందోళనలు ఉండవచ్చు. గృహ విషయాలకు సంబంధించి భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. మీ మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మంచి పనులు అదృష్టాన్ని తెస్తాయి. వ్యాపారంలో మోసం లేదా మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో ఉన్నవారు తమ పనిపై పూర్తిగా దృష్టి పెట్టాలి. కన్య రాశి 2026 నవంబర్ నెల సంవత్సర రాశి ఫలాలు. కన్య రాశి వారికి నవంబర్ నెల ఆనందం మరియు ప్రయోజనాలను తెస్తుంది. మీరు అవివాహితులైతే వివాహం సాధ్యమే. నెలాఖరు నాటికి వివేకం మరియు కృషి లాభాలను పెంచుతాయి. మీకు స్నేహితుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది మరియు కుటుంబంలో ఆనందం మరియు శ్రేయస్సు పెరుగుతుంది. ఆర్థిక లాభం కోసం కొత్త వనరులు ఉద్భవిస్తాయి మరియు కుటుంబంలో ఆనందం మరియు సంతోష వాతావరణం ఉంటుంది. మతపరమైన మరియు శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మీ తోబుట్టువులతో స్వల్ప దూర ప్రయాణం కొన్ని పనుల కోసం సాధ్యమవుతుంది. భౌతిక సుఖాల కోసం మీ కోరిక పెరుగుతుంది మరియు మీ సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది. మీ తల్లిదండ్రులతో ఐక్యత మరియు అవగాహన అలాగే ఉంటుంది.
సామాజిక సంబంధాలు పెరుగుతాయి మరియు మీరు ఒక సామాజిక కార్యక్రమంలో కూడా గౌరవించబడవచ్చు. ఈ నెల విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు అవార్డు లేదా ప్రత్యేక విజయాన్ని అందుకోవచ్చు. ప్రేమ సంబంధాలలో పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. మీరు మీ పిల్లల నుండి శుభవార్త అందుకోవచ్చు. కోర్టు విషయాలలో ఓపికగా ఉండండి. భార్యాభర్తల మధ్య సామరస్యం బాగుంటుంది. ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది మరియు ఎటువంటి ముఖ్యమైన సమస్యలు ఆశించబడవు. ఆధ్యాత్మిక సాధనపై మీ ఆసక్తి పెరుగుతుంది. ప్రచారాన్ని ప్రోత్సహించడం వ్యాపార వృద్ధికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కార్యాలయంలో జాగ్రత్తగా పనిచేయండి మరియు సహోద్యోగులతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించండి. కన్య రాశి డిసెంబర్ 2026 వార్షిక జాతకం సంవత్సరం చివరి నెల డిసెంబర్ కన్య రాశి వారికి మధ్యస్థంగా ఫలవంతంగా ఉంటుంది. ఈ నెల చాలా బిజీగా ఉంటుంది, కానీ లాభాలు ఊహించిన దానికంటే తక్కువగా ఉంటాయి. నెల ప్రారంభంలో ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. చివరి భాగంలో బిజీగా ఉండటం పెరగవచ్చు. మంచి పనులలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ పొదుపులను తెలివిగా పెట్టుబడి పెట్టండి. ఇది లాభాలు మరియు కీర్తి రెండింటినీ పెంచుతుంది. మీ ప్రసంగం పెరుగుతుంది మరియు మీరు మీ తోబుట్టువుల పురోగతికి మద్దతు ఇస్తారు. మీ పని సామర్థ్యాన్ని పెంచడానికి ప్రయత్నించండి. సానుకూల వైఖరిని అలవర్చుకోండి మరియు భావోద్వేగ నిర్ణయాలకు దూరంగా ఉండండి. మీరు కొత్త ఆస్తి లేదా వాహనం కొనాలని చూస్తున్నట్లయితే ఈ నెల అనుకూలంగా ఉంటుంది. మీ తల్లితో మీ సంబంధం మీ తండ్రితో కంటే మరింత స్నేహపూర్వకంగా ఉంటుంది. సామాజిక పనిపై మీ ఆసక్తి కొంత తగ్గవచ్చు. వ్యక్తిగత సమస్యలకు ఎక్కువ శ్రద్ధ అవసరం. విద్యార్థులు తమ చదువులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకుంటే వారు ఆసక్తి కోల్పోవచ్చు. ప్రేమ వ్యవహారాలు మరింత దిగజారే అవకాశముంది. కాబట్టి మీ కోపాన్ని నియంత్రించుకోండి మరియు వాదనలకు దూరంగా ఉండండి. మీ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యతిరేకతపై మీ ప్రభావం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు వీడియో గురించి అంతే. సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతి గురించి మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.